ఈరోజు సూక్ష్మ అర్థశాస్త్రములో ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్ మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు వినియోగదారుడు వస్తువులు కొంటాడు? దానికి ఒక ప్రామాణికమైన ఒక సిద్ధాంతము సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఆల్ఫ్రెడ్ మార్సర్ క్షీణోపాంత ప్రయోజన సూత్రము ఆధారంగా విశ్లేషించాడు. వినియోగదారుడు వస్తువును లేదా వస్తువులను ఎందుకు పొందగోరుతున్నాడంటే ఆ వస్తువుల ద్వారా తన కోరికలను తీర్చుకుంటున్నాడు. అంటే వస్తువులు కానీ సేవలు కానీ తన కోరికలను తీర్చే శక్తి ఉన్నది. కోరికలను తీర్చే శక్తి ఉన్నది కాబట్టి దానిని